ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైందన్న, అందులో చూసుకున్నట్టయితే మీ పేరు బలంగా వినిపిస్తుంది. నా పేరు బలంగా వినిపిస్తుంది అనేది ఒక జర్నలిస్ట్గా చెప్పడం అనేది నిజంగా కూడా చాలా హ్యాపీ. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో పార్టీ నిర్ణయాన్ని బట్టి మనం ఈ యొక్క ఎన్నికల్లోకి రావాలనేది అనుకుంటున్నాం. పార్టీని కాపాడుతున్నటువంటి వ్యక్తులలో మీరు కూడా ప్రముఖులనా? సో ఇవన్నీ పార్టీ గుర్తిస్తుందని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే రేపటి నాడు ఇంకెవరన్నా డబ్బు సంచులతోటో ఇంకేదో కారణాలతో వస్తే వారికి అవకాశం ఇస్తే మళ్ళీ శ్రీవర్ధన్ రెడ్డి గారి పరిస్థితి? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కాకుండా సామాన్య కుటుంబాల నుంచి వచ్చి సో డెడికేటెడ్ గా సిద్ధాంతం కోసం నిలబడి ఉన్న వాళ్ళకు పార్టీ తప్పకుండా కూడా గుర్తిస్తున్నది. పార్టీ సిద్ధాంతాల కోసం ఉన్న నేను కార్యకర్తలను తయారు చేసిన, నేను చాలా సౌమ్యంగా ఉంటే జనాలు రేపటి నాడు గ్రాడ్యుయేట్స్ మీకు ఓట్లేస్తారని చెప్పేసి నమ్ముతున్నారా? రాజకీయాల్లో ఏదైతే డబ్బు అనేది ఈ రోజు మనం ఏదైతే ప్రభావం చూపిస్తున్నామో ఇది ఒక క్లీన్ పాలిటిక్స్ అనేది వచ్చినప్పుడే, రాజకీయాల్లో ఒక విద్యావంతులు వచ్చినప్పుడే, ఒక డిబేట్ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం అనేది బలోపేతమవుతుంది. నాకు కూడా ఓటు హక్కు ఉంది. సో అది మీ ప్రాంతంలోనే ఉంది. నాకు రేపు నాడు ఎవరైనా వచ్చి 2,000 రూపాయలు 5,000 రూపాయలు చూపించి లేదు నేను సిద్ధాంతం గల కార్యకర్తని రేపు డెఫినెట్గా నీకంటే ఏదో ఒకటి చేస్తా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ ఈ ప్రాంతం ఎమ్మెల్సీ వాణిదేవి గారిని పెట్టారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయన చాలా ఛాలెంజింగ్ తీసుకొని కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఎలా గెలిచింది. ఏ రోజైనా నిరుద్యోగి ఆ సమస్య గురించి ఆయన మాట్లాడిందా? ఎందుకు అంటే డబ్బులతో రాజకీయాలు వచ్చినప్పుడు వాళ్ళ వ్యాపారాల గురించి వాళ్ళ దాని గురించి మాట్లాడతారు. ఆనాడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు, ఏదో రకంగా వాణిదేవి గారిని గెలిపించారని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా పాలమూరు జిల్లా, అలాంటి సొంత జిల్లాలో మీరు అంటే బీజేపీకి అవకాశం వస్తుందని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు? రాజకీయాలను క్లియర్ రాజకీయాలతో చేయాలి. డబ్బుతోనే చేసి మేము దీంతో చేస్తామని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఓడిపోతే ప్రభుత్వం పడిపోయేదేం లేదు, ఒకటి గెలిస్తే ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటుంది అని కూడా ఏం లేదు.